నిన్న పేర్ని నాని గారు తిరుపతి లడ్డూ మీద పెట్టిన ప్రెస్ మీట్కి మరి మా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు మరి వివరంగా చెప్పారు. ఇవాళ సిట్టు దర్యాప్తులో కల్తీనై కలిసింది, లడ్డు కల్తీగా ఉంది అని చెప్పి ఖచ్చితంగా తేటతెల్లమైంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, కాపాడాలి అన్న ఉద్దేశంతో మరి ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మరి బతికించి ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కాపాడుతున్నాడు. అది పేరు నాని గారు గుర్తుంచుకోవాలి. మరి తిరుమల కొండ జోలికి వెళ్ళిన వాళ్ళు మాంసం ముద్దలు కూడా దొరకకుండా ఏ విధంగా మరి కొండల్లో చచ్చిపోయారో అది మీరు కూడా ఆలోచించుకోండి. ఇవాళ తిరుమల తిరుపతి అంటే హిందువుల పవిత్రమైన క్షేత్రం. అలాంటి క్షేత్రం మీద మరి అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా మరి మేము చెప్తుంటే మా మీద బురద చల్లుతూ అనేది సబబు కాదని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. గత 4 రోజుల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారానికి కొన్ని సందేహాల మీద మీ ముందుకు నేను వస్తూ కొన్ని విషయాలు మీ ముందుకు మాట్లాడదామని అనుకుని వస్తున్నా. ప్రధానంగా పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది అది ఎవరి వల్ల కాని విషయం. వీళ్ళు మరి పాలు లేకుండా ఎట్లా నెయ్యి తీసుకొచ్చారనేది రాష్ట్ర ప్రజల ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ అది అర్థం చేసుకోవాలి. మనం ప్రతి సంవత్సరం కూడా తిరుపతి అనేక మంది కోటాను కోట్ల భక్తులు వెళ్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా లక్షల మంది వెళ్తుంటారు. గత ప్రభుత్వంలో అంటే 2014, 2019 అంతకు ముందు నుంచి కూడా 19 ముందు నుంచి కూడా తిరుపతి లడ్డు ప్రసాదం స్వీకరిస్తే చాలా అమూల్యంగా ఉండేది. అంటే చాలా తింటుంటే ఆ స్వీట్నెస్ కానీ ఆ ప్రసాదం యొక్క మనోభావాలు మనస్ఫూర్తిగా స్వామివారిని తీసుకునేవారు. 2019 నుంచి 2024 వరకు కూడా ప్రసాదం తీసుకొని వస్తే కనీసం ఒక 2 days కూడా ఉండేది కాదు. గతంలో అయితే వారం 10 రోజులైనా ప్రసాదం చెడిపోయేది కాదు. 2 రోజులకు వచ్చేటప్పటికి ఒక రకమైన స్మెల్ వచ్చేది. జనరల్గా ఒకవేళ ఏమైనా అందరూ ఏమనుకున్నారంటే ఇది తడిదగిలి ఉంటుంది, కాస్త ఏదో వాసన వచ్చింది అనుకున్నాం. కానీ ప్రభుత్వం వారు దాన్ని లోతుగా దర్యాప్తు చేసేటప్పటికి అసలు విషయాలన్నీ కూడా బయటపడటం జరిగింది. ఇప్పుడు అదే ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ మేము తిరుపతి వెళుతూనే ఉన్నాము. అప్పటికి ఇప్పటికీ ప్రసాదం చాలా వ్యత్యాసం ఉన్నది. దేవుడి దగ్గర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మోసం చేద్దాము అని అనుకుంటే వాళ్ళే మోసపోయారు. ప్రజలు చీకొట్టి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇంకా ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మాది తప్పు అయిపోయినది, మేము స్వామివారికి ద్రోహం చేశామని చెప్పిన వాళ్ళకి పశ్చాత్తాపం కూడా పడట్ల. ఏ కాటికి ప్రభుత్వం మీద ఎట్లా బురద చల్లాలి, ఏ విధంగా మన యొక్క సౌలభ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన ఉనికిని మనం ఎక్కడ మన ఉనికి ఎక్కడ పోతుందో అని ఏదో ఒక విధంగా అల్లర్ల రూపంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య మీద తీసుకురావటం, వ్యక్తిగత దూషణలు ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఉన్న తేడా ఒక్కడే చెప్తా. క్రమశిక్షణ అంటే తెలుగుదేశం అంటే క్రమశిక్షణ లేని పార్టీ ఏదే అంటే వైసీపీ.